మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యాన్ని మట్టుపెట్టేందుకు భారత సైనికులందరూ కూడా శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నటువంటి భారత సైన్యానికి ఒక సామాన్యుడు 5 లక్షల రూపాయలు సాయం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తిరుపతికి చెందినటువంటి జ్యోతి కృష్ణ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. అయితే భారత ఆర్మీలో అక్కడ సైనికులు పడుతున్నటువంటి కష్టము, ప్రాణాలకు తెగించి కుటుంబాలు సైతం పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాన్ని గుర్తించి 5 లక్షల రూపాయలు సాయాన్ని అందించారు. ప్రస్తుతం ఆయనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి మీరు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు, 5 లక్షల రూపాయలు భారత ఆర్మీకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆలోచన వచ్చింది? సార్, ఈరోజు మనం ఈ స్వేచ్ఛ వాయువులు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే దీనికి కారణం మన ఆర్మీ. అలాగే ఎందరో అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా, ఇంత పొద్దున్న లేసి రాత్రి వరకు ఇంత లగ్జరీగా బతుకుతున్నామంటే దీనికి కారణం మన ఆర్మీ వాళ్ళే, మన దేశ సైనికులే. ఇటువంటి రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం మన వంతు పాత్ర మనము చేయాలా. మన వంతు ఈ యొక్క దేశ ఆర్మీ రక్షణ రంగానికి నా యొక్క సంపాదనలో కొంత భాగాన్ని చేర్చాలి. ప్రపంచంలోనే మన ఇండియన్ ఆర్మీ నెంబర్ 1గా ఉండాలనేదే నా కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను కనే కళలో నా వంతు ప్రయత్నంగా దేశం రక్షణ రంగం మొదటి స్థానంలో ఉండడానికి నా వంతుగా 5 లక్షల రూపాయలని నా యొక్క సంపాదన నుంచి తీసి ఆర్మీ యొక్క కమాండర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది నా యొక్క లక్ష్యం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? మా ఫాదర్ రేషన్ షాప్ డీలర్ మాది. తన ఆరోగ్య కారణాల రీత్యా సంవత్సరం క్రితమే రాజీనామా చేశారు. తన అంధుడు. ఇప్పుడు మేము హాస్టల్స్ నడుపుతున్నాను, శ్రీనివాస హాస్టల్స్ నడుపుతున్నాను. ఈ యొక్క హాస్టల్ వ్యాపారంలో నాకు వచ్చిన సంపాదనలో దేశ సేవ కోసం మామూలుగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. అలాగే మన ఇండియన్ ఆర్మీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 5 లక్షల రూపాయలు ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ ని ఎలా చూస్తారు? ముఖ్యంగా భారత మహిళల్ని విధవల్ని చేసే విధంగా కూడా పాక్ సైన్యం చేసినటువంటి ఉగ్రవాద చర్యకి సంబంధించినటువంటి ఇప్పుడే ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఈరోజు ఒక పిరికిపడిన చర్య ఇది. మన యొక్క అమాయకుల్ని పట్టం పెట్టుకోవడం జరిగింది ఏప్రిల్ 22వ తేదీ పహల్గామ్లో. అటువంటి అమాయకుల యొక్క వాళ్ళ ఆత్మశాంతి జరగాలంటే ఈరోజు ఆపరేషన్ సింధూరం విజయవంతమయ్యి ఎందరో ముష్కరులని అంతమొందించి భవిష్యత్తులో భారతదేశం జోలికి పోకూడదని ఉగ్రవాదులు తలుచుకునే విధంగా వాళ్ళని ఏరవేయాల్సిన పరిస్థితి ఉంది. ఏ శత్రు దేశం కూడా, మన చుట్టుపక్కల ఉన్న మన శత్రు దేశాలు కూడా మన జోలికి వస్తే భారత ఆర్మీ రక్షణ రంగం చాలా పటిష్టమైందని భయపడాలా. ఆ విధంగా వాళ్ళకి ధీటైన జవాబు మన ఆర్మీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, కంగ్రాట్స్. నిజంగానే ఇంత గొప్ప పని చేశారు. అంటే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి భారత ఆర్మీని అంత ప్రోత్సహిస్తూ 5 లక్షల రూపాయలు ఇచ్చారంటే నిజంగా గొప్ప విషయంగా చెప్పాలి. జ్యోతి కృష్ణ గారి తండ్రి మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాము. ఆయన ఆర్మీ పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా భారత సైనికులు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆయన అభినందిస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ రకంగా చూస్తారు ఇప్పుడు ఇవాళ మీ అబ్బాయి, మీ కుటుంబం అంతా కూడా సామాన్యమైనటువంటి ఫ్యామిలీ, సో మీరు ఒక 5 లక్షల రూపాయలు సాయం చేయడం అంటే గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఏం చెప్తారు? సార్, ఇప్పుడు దేశం కోసం మనం కష్టపడతాము, సంపాదిస్తాము కాదు, మన కష్టపడిన సొమ్ములో దేశానికి ఏదో ఒకటి చేయాలి. వేరే మార్గాలు ఇంకా ఏం చేయాలనేది మనం అంతా ఏం చేయగలము, ఏం చేయలేము. దేశం ఆర్మీ వర్గానికి బలోపేతానికి మన వంతు ఉడతా భక్తిగా మన కష్టార్జితంలో కొంత సొమ్ము ఆర్మీకి సహాయం చేస్తే అంతకంటే ఇంక వేరే మార్గం లేదు. కాబట్టి దేశం కోసం ఈ విధంగానే సహాయపడదామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. సార్, ఇప్పుడు పహల్గామ్ లో జరిగినటువంటి దాడిని ఎలా చూస్తారు? సామాన్య ప్రజలని, ముఖ్యంగా మగవారిని అంతా కూడా ఉగ్రవాదులు అతి దారుణంగా చంపారు కదా. సార్, మన దేశం
దుర్మార్గుల చేతిలో నలిగిపోతుంది. కాబట్టి మన మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం, మోడీ గారు సాహసవంతమైన నిర్ణయాలు తీసుకొని మన దేశానికి విజయం చేకూర్చి శత్రు దేశాన్ని గుణపాఠం నేర్పాలనేది మా ఆకాంక్ష. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూరు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ పైన ఏం చెప్తారు? దాదాపు 3 రోజుల నుంచి కూడా మనము ఉగ్ర స్థావరాలపైన దాడులు చేస్తున్నాము, కానీ పాకిస్తాన్ నుంచి కూడా సామాన్య ప్రజలు వాళ్ళ ఇండ్లపైన టార్గెట్ చేస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఇంకా ఒకటి బాధాకరం ఏమంటే, బార్డర్లోన అమాయకుల్ని మోటార్ గన్నులతో పెట్టి ఫిరింగులతో కాలుస్తున్నారు. కాబట్టి అది అమాయక ప్రజలను కూడా చంపుతున్నారు. అప్పుడు ఉగ్రవాదులు చేసింది ఒకటి, శత్రు దేశం సైన్యమే వచ్చి ఫిరంగులతో కాలుస్తూ ఉంటే అది ఇంకా దారుణం సార్, చాలా బాధాకరము. కాబట్టి మన దేశం గట్టి గుణపాఠం వెంటనే తీసుకోవాలని నాకు ఆకాంక్ష సార్. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయి మీరు చేసినటువంటి సాయానికి గొప్పగా భారత్ అంతా కూడా హర్షిస్తోంది. చూస్తున్నాం కదా, జ్యోతి కృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా, సో వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత ఎత్తిపెట్టి భారత ఆర్మీకి 5 లక్షల రూపాయలు ఇవాళ సాయం చేయడం గొప్పగా భావిస్తున్నారు. అదే రకంగానే ఏదో ఒక ఇంట్లో కార్యక్రమానికి, బర్త్డే ఫంక్షన్లు, అదే రకంగానే గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఇలా భారత ఆర్మీకి వాళ్ళు సాయం చేయడం పట్ల అందరూ కూడా వాళ్ళ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులను కూడా వాళ్ళు పూర్తిగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా వాళ్ళ హర్షాత్ర రేఖలు చూపిస్తున్నారు. కంప్లీట్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా జ్యోతి కృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ అభినందిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.